కృపగల దేవ, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ప్రపంచంలో ఇప్పటికే కరువు ప్రారంభమయ్యాది స్వామి. ఎన్నో ప్రాంతాలలో నా తండ్రి నిత్యావసర వస్తువులు దొరకకుండా ఇబ్బంది పడుతున్న రోజులు ప్రారంభమయ్యాయి. దయచేసి ప్రపంచం అంతా కూడా ఒక దుఃఖకరమైనటువంటి పరిస్థితులలోనికి వెళుతూ ఉంది స్వామి. మీరు కనికరము చూపెట్టి యుద్ధమును ఆపండి ప్రభా, యుద్ధమును ఆపండి స్వామి. దయచేసి ఈ భయంకరమైన యుద్ధముల ద్వారా ఎంతోమంది ప్రజలు, ఇరు దేశాల వారు ఎంతో నష్టపోతున్నారు. అధికారుల అహంకారము, అధికారుల యొక్క ఆ యొక్క పనికిరాని పరిపాలనను బట్టి ప్రజలు నాశనమైపోతున్నారయ్యా. దయచేసి కనికరాన్ని చూపెట్టండి. ప్రపంచ దేశాలలో శాంతిని, నెమ్మదిని కలుగజేయండి. మా ప్రభావం ముఖ్యముగా ప్రపంచ దేశాల ప్రజలకు రక్షణ దయచేయండి. ప్రతి వారు నీ నామంలో మోకరించేటట్టు, ప్రతి పెదవి నిన్ను స్తుతించున్నట్లుగా కృప చూపెట్టండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మార్చి మాసం 15వ తారీఖు 2026 ఆదివారం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము. ప్రియులారా, దరిదాపు 16వ వచనం వరకు చదివి మీకు వినిపించాను. 15వ వచన ప్రారంభంలో ఈ రీతిగా రాయబడింది: ప్రతి వాడు కూడా తన కుటుంబ పక్షముగా నిలబడి యుద్ధము చేయటానికి సిద్ధపడ్డారు. శత్రువులను ఎదుర్కొనటానికి, గోడను కట్టుటకు, బీటలను బాగు చేయటానికి నిలబడ్డారు. ఈ రోజున మనము కూడా మన కుటుంబం నిమిత్తమై గోడలు కట్టువారుగా, బీటలు బాగు చేయువారుగా, శత్రువులను ఎదుర్కొనువారుగా మనము పని చేయాలి. మన కుటుంబంలో భార్య, పిల్లలు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు. గోడ అడ్డుగా లేకపోతే శత్రువు నిరాటంకంగా మన మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఎన్నో కుటుంబాలలో శత్రువు యుద్ధము చేసి కుటుంబాలను పాడు చేశాడు. కుటుంబాలలో బీటలు వచ్చాయి. అంటే భేదాభిప్రాయాలు, భార్య భర్తల మధ్యన ఐక్యతలు లేవు. తల్లిదండ్రులు పిల్లల మధ్యన ఐక్యతలు లేవు. కోడళ్ళు అత్తల మధ్యన ఐక్యతలు లేవు. ఇవన్నీ కూడా బీటలు పారిన కుటుంబాలు. ఇటువంటి కుటుంబాల కొరకు మనము లేచి నిలబడాలి. ఒక చేతితో పనిముట్టు, ఒక చేతితో ఆయుధాన్ని కలిగి మనము పని చేసేవారుగా ఉండాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. వారి యోచన మాకు తెలియబడేననియు, దేవుడు దానిని వ్యర్థము చేశాననియు శత్రువులు సమాచారం వినగా, మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చాడు. అయితే అప్పటి నుండి నా పనివారిలో సగం మంది పని చేయుచూ వచ్చారు. సగం మంది ఈటెలు, భల్లెములు, విండ్లను, కవచములను ధరించిన వారై వచ్చారు. ప్రియులారా, గమనించాలి. శత్రువుల యొక్క ఆలోచన దేవుడు విఫలపరిచాడని తెలుసుకున్నారు. అప్పటి నుండి సగం మంది పని చేయటానికి, సగం మంది ఆయుధములు కట్టుకొని వారి వెనక నిలబడటానికి వారు వచ్చారు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ఈ రెండు విషయాలు గమనించాలి. ఆయుధములు కట్టుకొని నిలిచిన వారు కొందరు,
పని చేయటానికి వచ్చిన వారు కొందరు. మీరు పని చేయటానికి వచ్చిన వారా, ఆయుధములు పట్టుకొని వచ్చిన వారా? పని చేయటానికి వస్తే యెరూషలేము పట్టణాన్ని కడుతున్నారని దాని అర్థం. పరలోక రాజ్యాన్ని కడుతున్నారని అర్థం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తున్నారని దాని అర్థం. నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారము కలిగి పని చేస్తున్నారని దాని అర్థం. లేదు, ఆయుధములు పట్టుకున్నారు అంటే మీరు శత్రువుతో పోరాడుతున్నారు అని దాని అర్థం. శత్రువుతో పోరాడము అంటే ప్రార్థన చేయడము అని అర్థం. రకరకాలైన ఆయుధములు ధరించి సగము మంది నిలబడ్డారు. ఈ రోజున ఆ రీతిగా ఉండాలి. దేవుని పిల్లలు ప్రార్థించేవారుగా, ఉపవసించేవారుగా కొంతమంది ఉంటే, సువార్త ప్రకటించేవారుగా మరికొంతమంది ఉండాలి. అప్పుడే వారు యెరూషలేము పట్టణపు గోడల్ని కట్టిన రీతిగా పరలోక రాజ్యమును ఈ భూమి మీద మనము కూడా కట్టగలం. మనము కూడా నిర్మాణాన్ని చేయగలం. ఆ కృపగల దేవుడు ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో ఈ గొప్ప భాగ్యమును ప్రసాదించాలని నా మనవి. సంఘంలో ఏ ఒక్క వ్యక్తి కూడా యుద్ధము చేసేవాడుగా కాకుండా, లేక పని చేసేవాడుగా కాకుండా ఉండకూడదు. నీ నోటిలో, నీ చేతిలో పనైనా ఉండాలి, నీ చేతిలో ఆయుధమైనా ఉండాలి. నువ్వు ఏ కోవకు సంబంధించిన దానివో వానివో ఆలోచించాలి. పని చేయడం అంటే ప్రస్తుత దినాలలో సువార్తను ప్రకటించడం. లేదు, నేను సువార్త ప్రకటించకపోతే ఇంకొక పనైనా నేను చేయాలి, ప్రార్థన అయినా చేయాలి, ఆయుధములు పట్టుకొని యుద్ధమైనా చేయాలి. మనము పోరాడున్నది శత్రువులతో, ప్రధానులతో, అధికారులతో కాదు, అంధకార చీకటి శక్తులతో, దురాత్మల సమూహాలతో పోరాడుతూ ఉన్నాం. అందుకని దేవుని సర్వాంగ కవచమును ధరించుకొని పోరాడాలి. ప్రతి వారు కూడా ఈ రెండు పనుల మీద ధ్యాస కలిగి ఉండాలి. సంఘంలో ఈ రెండు పనుల మీద ధ్యాస లేని వారు బోలెడంతమంది ఉన్నారు. ప్రభువు పిల్లలుగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ రీతిగా పని చేసేవారు కానీ, లేక ఆయుధములు పట్టుకొని యుద్ధం చేసేవారు కానీ కాకపోతే మిమ్మల్ని ఏమని చెప్పాలి? సోమరులు అని చెప్పాలి. సంఘంలో ఎవరు సోమరిగా ఉండకూడదు. సంఘంలో సోమరులుగా ఉంటే ప్రియులారా గమనించాలి. సోమరివాని చేనులో ముళ్ళతొప్పలు, గచ్చపొదలు మొలుస్తాయని చెప్పారు. సోమరివాడు కుండలో చేయి పెట్టును కానీ తనకేమీ దొరకదు అని చెప్పాడు. సోమరివాడు మంచం మీద పడుకొని ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది: ఉదక మీద తలుపు తిరుగును, సోమరివాడు మంచం మీద తిరుగునని. ఇక కొంచెము నిద్ర, ఇక కొంచెము కునికిపాటని వాడు చెప్పుకుంటాడు. ఆ రీతిగా సోమరివాడు దారిలో సింహం ఉందని భయపడుతూ అనేకుల్ని భయపెడుతూ ఉంటాడు. ఈ రీతిగా 3 రకాలైన వారు సంఘంలో ఉంటారు. 1, పని చేసేవారు, సువార్త ప్రకటించేవారు. 2, ఆయుధములు కలిగి యుద్ధం చేసేవారు, ప్రార్థన చేసేవారు. 3, సోమరులు. నీవు ఏ కోవకు సంబంధించిన వ్యక్తివో, వ్యక్తురాలివో ఆలోచించాలి. చాలామంది వారికున్న సమయాన్ని ఖాళీగా గడిపేస్తూ ఉంటారు. పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ, ఆ స్నేహితురాలు ఈ స్నేహితురాలు ఇద్దరూ కలిపి ఎవరో పనికిరాని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. దయచేసి
దేవునికి మనం లెక్క చెప్పాలి. దేవుడు లోకంలో నుండి ప్రత్యేకపరిచి మనల్ని సంఘంలో తన కుటుంబంలో చేర్చాడు. ఆయన రాజ్య విస్తరణ కొరకు మనం పని చేస్తామని. పొరపాటున ఆ రీతిగా చేయకపోతే మన జీవితాలు పాడైపోతాయి కదా. దయచేసి పని చేయండి, సువార్త ప్రకటించండి, దయచేసి యుద్ధం చేయండి, ప్రార్థన చేయండి, సోమరులుగా మాత్రం ఉండకండి. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని బలపరిచి ఆయన కృపతో నింపి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు వాడుకొనుగాక. మిమ్మలను మీ కుటుంబములను దేవుడు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. 16వ వచనం పూర్తి అయిపోయారు.